స్టార్టప్స్ అంటే తెలియదు, ఎంటర్ప్రినర్షిప్ అంటే తెలియదు, దాన్ని ఎలా సపోర్ట్ చేయాలో తెలియదు, నేను ఎలా ప్రిడిక్ట్ చేయాలో తెలియదు. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే మా ఫాదర్ ఐస్ క్రీమ్ షాప్ అని చెప్తాను. దెర్ ఈస్ నో నెల్లూరు లాంటి ఊరు నుంచి నేను ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసి ఢిల్లీ దాకా నేను పంపిస్తున్నానంటే నేను బంగారం అమ్మట్లేదు, డైమండ్స్ అమ్మట్లేదు, ఐస్ క్రీమే అమ్ముతున్నాను. చాలా మంది చదువుకొని బిజినెస్ చేస్తే దాన్ని ఎంటర్ప్రినర్ అనుకుంటున్నారు. ఈ 50 పైసే నీ బెనిఫిట్, దాన్ని 150 ఎలా చేయాలనే థాట్ ప్రాసెస్ మీద వర్కౌట్ చేయి. ఆ 50 పైస ఖర్చు పెట్టుకో, నో వరీస్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫెయిల్యూర్స్. మళ్ళీ స్టార్ట్ చేసాం, దెర్ ఈస్ నో అదర్ చాయిస్ కదా. From 3 lakhs one store, we are at 130 stores. That's a crazy story to actually listen in. Hi everyone, this is Anusha. Welcome to How Did You Make It? We have a wonderful guest with us today, Dr. Suhas, who is the founder of an organic ice cream company, Iceberg. Today we are going to deep dive into how he started a company with just 3 lakh rupees and now is valued at a whooping 75 crore rupees. Welcome Suhas, we're so happy to have you here today. Thank you. Pleasure is mine. So just to deep dive, to start off with, అంటే మనం యూజువల్గా స్టోరీ స్టార్టింగ్ తోటే స్టార్ట్ చేస్తాం కాబట్టి, why did you want to start an ice cream store? If you can throw some light on it, ante me initial days, which was back in 2013 November when you started your first store, what was the story then? I completed my graduation in pharmacy. Okay. It's the name PharmD, it's called as, which we get the doctorate in the same. ఒకసారి చదువుకొని బయటకు వచ్చిన తర్వాత ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ ఫ్రమ్ మై బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ. ఫార్మడీ చేసిన తర్వాత ఫార్మసిటికల్ ఇండస్ట్రీ పెడదామా లేదంటే ఫార్మసీ ఫ్రాంచైజ్ మోడల్ పెడదామా, దట్ ఈస్ ద థాట్ ప్రాసెస్ విచ్ ఐ హ్యాడ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. But we are from a middle class family. We don't have much of the investment, and there is no supporting family towards the same too. I mean, there is no knowledge regarding the same. స్టార్టప్స్ అంటే తెలియదు, ఎంటర్ప్రినర్షిప్ అంటే తెలియదు, దాన్ని ఎలా సపోర్ట్ చేయాలో తెలియదు, నేను ఎలా ప్రిడిక్ట్ చేయాలో తెలియదు. సో ఇట్స్ ఈ కెలామిటీస్ అన్నిటిలో ఇప్పుడున్న పాసిబిలిటీస్లో మనం చేయగలిగింది F&B ఇస్ ద కేటగిరీ విత్ ద వెరీ లీస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనే థాట్ ప్రాసెస్తో స్టార్ట్ చేసాం. సో అందులో ఎవరిని నాకు తెలిసిన వాళ్ళనో లేదా నాకు తెలిసిన కామన్ సెన్స్తోనో ఆలోచిస్తే థాట్ ప్రాసెస్ ఏంటంటే వేస్టేజ్ ఈజ్ ద మేజర్ హర్డిల్ ఫర్ F&B. కరెక్ట్. వేస్టేజ్ లేని బిజినెస్ F&Bలో ఏంటంటే నాకు ఐస్ క్రీమ్ డెజర్ట్ ఈజ్ ద వన్ ఆఫ్ ద కేటగిరీ అని అనిపించింది. సో మనకున్న ఇన్వెస్ట్మెంట్ థాట్ ప్రాసెస్లో ఏం చేయగలుగుతామని ఐస్ క్రీమ్ అనుకున్నాం. సో ఐ borrowed some approximately 3 lakhs from my father, which I have given back in a year again. Okay. సో అలా స్టార్ట్ చేస్తూ వచ్చాను. ఒక స్టోర్ చిన్న ఒక 140 SFT, ఈ రూమ్ కంటే కూడా చిన్న రూమ్ అది. ఆ రూమ్లో ఒక ఇద్దరు స్టాఫ్తో నేను స్టోర్ స్టార్ట్ చేశాను. అండ్ దెన్ ఇట్ హాస్ గ్రోన్. 4 daysలోనే నాకు నేను తెచ్చిన ఇనిషియల్ స్టాక్ క్లోజ్ అయిపోయి దాన్ని స్టాక్ కంప్లీట్ అయిపోయి స్టోర్ క్లోజ్ చేశాను. దట్ ఈస్ ద డిఫరెంట్ స్టోరీ. 5th day మళ్ళీ స్టాక్ తీసుకొచ్చి మళ్ళీ స్టోర్ ఓపెన్ చేసాం. ఇంకా అక్కడి నుంచి ఒక్కోటి తీసుకుని వస్తూ వీఆర్ హియర్ నౌ. We are here now. You have very humbly put it in a way that we are here now, but I know because I've interacted with you multiple times where you are, but I think this entire episode is going to go into asla how are you here now. So to move to the next step, మీరు 3 lakhs ఇన్వెస్ట్మెంట్ మీ ఫాదర్ని అడిగి తీసుకున్నారు, ఫస్ట్ స్టోర్ ఓపెన్ చేశారు. వాట్ వాజ్ యువర్ ఫస్ట్ హర్డిల్? అంటే ఆ 3 lakhsని ఫస్ట్ బ్రేక్ ఈవెన్ రీచ్ అవ్వడానికి మీరు ఏదైనా కష్టాలు పడ్డారా? అక్కడి నుంచి ఎక్స్పాండ్ అవ్వడానికి వాట్ వాజ్ యువర్ ఫస్ట్ హర్డిల్? మా ఫ్రెండ్స్ మేము అనుకుంటుంటాం ఎవ్రీ డే ఈజ్ ఏ వన్ సినిమా స్టోరీ, టు బి ఫ్రాంక్. ఎందుకంటే బిజినెస్ తెలీదు, F&B తెలీదు, వీఆర్ నాట్ ఫ్రమ్ F&B బ్యాక్గ్రౌండ్. నాతో పాటు చదువుకున్న వాళ్ళందరూ US UKకి వెళ్ళిపోయి ఉన్నారు. ఇక్కడ నేను ఎందుకున్నానో నాకే థాట్ ప్రాసెస్ క్లారిటీ పిక్చర్ లేదు.
సో అసలు ఒక ఎగ్జాంపుల్, ఈరోజు స్టోర్ రన్ చేస్తున్నాం, ఈరోజు మిడ్ ఆఫ్ ద డే కప్స్ అయిపోయినాయి అంటాడు. మనమేమి ఒక 40-50 lakhs ఇన్వెస్ట్ చేసి ఒక్కసారిగా ఒక 5 monthsకో 6 monthsకో కావాల్సిన ఇన్వెంటరీతో స్టార్ట్ చేయలేదు కదా. ఈచ్ అండ్ ఎవ్రీ డే ఈజ్ అ స్కూల్ అగైన్. సో కప్స్ అయిపోయినట్టు ఏం చేయాలి తెలియదు, నేనే బైక్ వేసుకొని వెళ్ళి తీసుకొని వచ్చేవాడిని. ఐ మీన్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ వీఆర్ ఫ్రమ్ ఎన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, బట్ పొటెన్షియల్లీ నోన్ పీపుల్ ఇన్ మై సిటీ. సో పలానా వాడు అబ్బాయి అదేదో బండి మీద కప్పులు పెట్టుకుని తిరుగుతున్నాడు అనే థాట్ ప్రాసెస్ నా చెవుల దాకా వచ్చినప్పుడు వాట్ ఈస్ ద థాట్ ప్రాసెస్ విచ్ వీ గో త్రూ. సో ఇవన్నీ ఒక్కొక్కటి రెడీ చేసుకుంటూ వీ హ్యావ్ క్లైమ్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ వే ఇన్ ఏ వెరీ నైస్ పాజిటివ్ మేనర్, విచ్ ఐ బిలీవ్ ఇన్ దట్ ఈవెన్ టుడే ప్రాబ్లమ్స్ హర్డిల్స్ అనేది ఈ రోజుకి వస్తుంటాయి, బికాస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ హర్డిల్ గేమ్. సో we are solving with very positive note. I believe in that. That's it. Correct. We'll actually talk about mindset for an entrepreneur in a little bit of time. But right now, ఇప్పుడు మీరు 3 lakhs ఇన్వెస్ట్ చేశారు, మీకు ఒక పాయింట్ ఇన్ టైంలోనే కన్విక్షన్ వచ్చి ఉంటుంది, ఓకే దిస్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ స్కేలబుల్. వాట్ ఈస్ దట్ పాయింట్ ఆఫ్ టైం? టు బి ఫ్రాంక్, నేను మా ఫాదర్కి నేను రిటర్న్ బ్యాక్ చేసింది ఒక 1 year బట్టి ఉండొచ్చు, కానీ టు బి ఫ్రాంక్ ఆ డబ్బులు నాకు 3 monthsలోనే వచ్చేసినాయి. ఓకే, ఐ హ్యావ్ రీఇన్వెస్టెడ్ ఇన్ ద బ్రాండ్, కంపెనీ గ్రోత్ ఆల్ టుగెదర్. అంటే మేము ట్రేడ్ మార్క్ అనే నాలెడ్జ్ కూడా లేదు అప్పటికి. సో ఒక్కొక్కటి బిల్డ్ చేసుకుంటూ వచ్చాం. అది ఎందుకు బిల్డ్ చేయాల్సి వచ్చింది అంటే, ఒక 1 monthలోనే నా ప్రాఫిట్స్ నేను చూసుకునేటప్పుడు ఐ అండర్స్టూడ్ ద పిక్చర్ వేర్ వీఆర్ గోయింగ్. దిస్ ఈస్ ఎ స్కేలబిలిటీ మోడల్, బట్ వీ నీడ్ టు పుష్ దిస్ ఇన్ అన్ వెరీ అబ్నార్మల్ వే. దట్ డజంట్ మీన్ ఏదో ఒక షాప్ పెట్టేసాము, ఓపెన్ చేసాము, నేను ఒక ఓనర్ లాగా క్యాష్ కౌంటర్లో కూర్చునేస్తే దట్ విల్ నాట్ గ్రో. అబ్నార్మల్గా ఎలా చేయగలగాలి ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఈ రోజు నన్ను అడుగుతారు, ఇప్పటికీ నన్ను నెల్లూరులో చాలా మంది, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే మా ఫాదర్ ఐస్ క్రీమ్ షాప్ అని చెప్తాడు. there is no I mean protocol for the same, right? We are from the same community category of people, right? So ఒక 6 months తర్వాత ఈ డబ్బులు మనకు వచ్చేస్తున్నా అన్న థాట్ ప్రాసెస్ వచ్చినప్పుడు ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ద ఫ్రాంచైజ్ మోడల్. ఫ్రాంచైజ్ మోడల్ అంటే మిడిల్ ఆఫ్ ద క్లౌడ్ నాకేదో వచ్చేసి నాకు అనిపించింది కాదు. మెనీ పీపుల్ ఆస్క్డ్ మీ, ఐ మీన్ వేర్ దిస్ బ్రాండ్ ఈస్ ఫ్రమ్, అసలు నువ్వే స్టార్ట్ చేసావా అనే పిక్చర్ నుంచి ఎక్కడి నుంచి ఈ ఫ్రాంచైజ్ తీసుకొచ్చావు అనే థాట్ ప్రాసెస్తో కస్టమర్స్ నన్ను అడిగేవాళ్ళు. సో ఐ హ్యావ్ సే సమ్ బ్లండర్ స్టోరీ ఒకటి చెప్పేవాళ్ళం, అక్కడ ఫ్రాంచైజ్ ఇది, ఇక్కడ ఫ్రాంచైజ్ ఇది అని చెప్పేవాళ్ళం. సో ఇది మేము మాస్టర్ ఫ్రాంచైజ్ తీసుకున్నాం అనేవాళ్ళం. సో ఎండ్ ఆఫ్ ద డే వీ నీడ్ టు లివ్ అప్ ఆన్ దిస్. కరెక్ట్. సో దాన్ని ఫ్రాంచైజ్ మోడల్ కింద కన్వర్ట్ చేస్తే బాగుంటుంది, ప్లస్ వస్తుంది మార్కెట్ నుంచి మంచిగా, బిజినెస్ కూడా ఈజ్ హ్యాపెనింగ్ అని స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఫ్రాంచైజ్ మోడల్ టార్గెట్ యాక్టివిటీ. 2013లో మేము బ్రాండ్ స్టార్ట్ చేస్తే 2014 December కల్లా మేము ఒక ఫ్రాంచైజ్ ఇచ్చేసాం. సో ఆ ఫ్రాంచైజ్ మోడల్ స్టార్ట్ చేసిన తర్వాత అసలు ఫ్రాంచైజ్ మోడల్కి ఏం కావాలి, ఇంతకుముందు మా స్టోర్ ఉన్నప్పుడు ఒక 2 స్టోర్లు నెల్లూరులో స్టార్ట్ చేసినప్పుడు there is no standard SOPs to follow. సో అది చేయాలని ఒక థాట్ ప్రాసెస్ వచ్చింది. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రాంచైజ్ షుడ్ ఫాలో ద సేమ్ థింగ్స్ అనుకున్నాం. సో అవన్నీ చేసుకునే ప్రాసెస్లో 2015 ఎండ్ కల్లా we have more than 8 stores in the market with the name Iceberg. All of them are franchises? Yeah, all of them are. I mean, I own at that point of time I only own 2 stores in Nellore. Okay. Remaining all stores are franchise model. Okay. Yeah. Very interesting. If you don't mind me asking, how much did you sell your first franchise for? I mean, we believe in positioning from the day one. Okay. నెల్లూరు లాంటి ఊరు నుంచి నేను ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసి ఢిల్లీ దాకా నేను పంపిస్తున్నానంటే నేను బంగారం అమ్మట్లేదు, డైమండ్స్ అమ్మట్లేదు, ఐస్ క్రీమే అమ్ముతున్నాను. కరెక్ట్. We believe in positioning from the day 2. ఓకే. సో అప్పటి నుంచి మేము ఏం చేసామంటే, ఇది ఆస్ట్రేలియన్ బ్రాండ్, ఇది ఫ్రాంచైజ్ ఫీ షుడ్ బి అప్రాక్సిమేట్లీ సమ్ 3 lakhs అన్నాం. అట్ ద సేమ్ టైమ్ ఆ 3 lakhs అంటే దట్ ఇస్ నాట్ ఎ ప్రాఫిటబుల్ మోడల్. సో దానికి కావాల్సిన, అప్పుడు ఒక స్టోరు ఇనిషియల్గా ఒక స్టోర్ ఓపెన్ చేయాలి అంటే 7 to 8 times నేను విజిట్ చేసేవాడిని ఆ ఊరికి.
ఓకే. సో ఈ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ వాట్ నాట్ ఇవన్నీ అనే హోల్ అనే రఫ్ పిక్చర్ ఒక 1 to 1.5 lakh ప్రాఫిట్స్ తోనే మేము ఫ్రాంచైజ్ చేసాం. అంటే వీ డోంట్ బిలీవ్ ఇన్ ద ప్రాఫిట్స్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. బ్రాండ్ స్కేలబిలిటీ కావాలనే థాట్ ప్రాసెస్ తో చేసాం. దట్ ఈస్ అ డిఫరెంట్ పిక్చర్. ఈ రోజుకి మా ఫాదర్ మా మదర్ అంటుంటారు అన్ని ఊర్లు తిరిగి ఏం సంపాదించావురా అని. సో ఇట్స్ నౌ ఈ రోజు మాకు ఇంత వాల్యుయేషన్ ఉంది, నేను పాన్ ఇండియా ఎక్స్పాండ్ చేస్తున్నాం అంటే ఇట్స్ ఆల్ లైఫ్ ఫ్రమ్ స్టార్ట్స్ ఫ్రమ్ దేర్. కరెక్ట్. Very interesting. So 8 franchises at the end of 2015. Yes. Now what is the scale? Now we have an approximately 55 franchisee model stores. Wow, okay. In South India. Okay. We already started giving the franchise model because I mean we want to scale in an abnormal speed to the market when competing with the competitors. Okay. And ఒక 85 cloud model stores start చేసాం. Okay. So ఈ D2C కేటగిరీలో పొజిషన్ చేసుకుంటూ because there is no other organic ice cream brand in the entire కంట్రీ. ఓకే. ఇప్పుడు వరల్డ్ మొత్తంలో 140 కోట్ల జనాభా ఉన్న పాపులేషన్ ఉన్న ఏకైక కంట్రీ మంది, టాప్ ఫస్ట్. ఓకే. సో అంత పెద్ద కంట్రీలో దెర్ ఈస్ నో రియల్ కాంపిటీటర్ ఫర్ అస్ బ్రాండ్, ఫర్ అవర్ బ్రాండ్. ఓకే. సో దాన్ని కరెక్ట్ గా పొజిషన్ చేసుకొని ఆ మార్కెట్ ని వీలైనంత తొందరగా గ్రాప్ చేసుకోవాలనే థాట్ ప్రాసెస్ లో వి ఆల్రెడీ స్టార్టెడ్ గివింగ్ ద ఫ్రాంచైజెస్ అండ్ వి ఆల్రెడీ స్టార్టెడ్ ద క్లౌడ్ మోడల్, D2C మోడల్, మార్కెట్ ప్లేస్. And the customer directly can order from our website. Okay. Physical model alane untadi. I mean 55 stores alane it will grow. Okay. I mean grow in the sense not in the store number, business model number. Okay. Okay. So revenue perugutu grow chestu veltam. Okay. We already started giving the franchise model. Okay. Yeah, all together you can consider average of 130 stores across the country. That's amazing. From 3 lakhs one store, we are at 130 stores. That's a crazy story to actually listen in. So మీరు యాక్చువల్లీ 2 words యూజ్ చేశారు ఇన్ వాట్ ఎవర్ యూ ఆర్ టెల్లింగ్ రైట్ నౌ ఫార్ ద బెనిఫిట్ ఆఫ్ లార్జర్ ఆడియన్స్. D2C అంటే ఏంటి, పొజిషనింగ్ అంటే ఏంటి? D2C అంటే డైరెక్ట్ టు కన్స్యూమర్. ఓకే. మీరు చాలా రోజుల నుంచి ఐ కీప్ టెల్లింగ్ ద సేమ్ స్టోరీ ఫర్ ఎవ్రీ వన్. ఓకే. మీరు చిన్నప్పుడు మీ సొంత ఊర్లోనో సమ్ విచ్ ప్లేస్ ఐ మీన్ ఎక్కడో దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పుడు మీరు హెయిర్ ఆయిల్ వాడుంటారు. కరెక్ట్. మీకు తెలుసు గానుగలు లేదంటే హ్యాండ్ హోల్డ్, వుడెన్ ప్రెస్డ్, చిన్న ఆ రోజుల్లో ఒక 20-30 years బ్యాక్ అవన్నీ అవైలబిలిటీలోనే ఉన్నాయి. ఇప్పుడు దాన్ని పొజిషనింగ్ మళ్ళీ ఐ విల్ గివ్ యూ ద బ్రీఫ్ అబౌట్ దట్ టూ. మార్చేసిన తర్వాత అదేదో పెద్ద ఎక్స్ నెంబర్ అయిపోయింది కానీ అవన్నీ ఉన్నాయి. కానీ అప్పుడు మీరేం యూస్ చేశారు? పారాషూట్ వాడారా? రైట్. ద సేమ్ సిమిలర్ స్టోరీ. ద బ్రాండింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫస్ట్లీ. కరెక్ట్. ఆ బ్రాండింగ్ చేసిన తర్వాత ఆ పారాషూట్ మీరు ఏదో సూపర్ మార్కెట్ నుంచో రోడ్ సైడ్ జనరల్ మర్చెంట్ షాప్ నుంచో కొనుక్కొని వచ్చారు. కరెక్ట్. సో సమ్ X రూపీ ప్రైస్ కి మీరు తీసుకొని వచ్చారు. సో అది డైరెక్ట్ గా మీరు ఈకామర్స్ ఆర్డర్ పెడితే మీకే వస్తే దట్స్ కాల్డ్ D2C, డైరెక్ట్ టు కన్స్యూమర్. మధ్యలో ఇన్ బిట్వీన్ షాప్ కీపర్స్, హోల్సేలర్స్, రిటైలర్స్, స్టాకిస్ట్, ట్రాన్స్పోర్టేషన్, లాజిస్టిక్స్ ఏం లేకుండా ద కంపెనీ విల్ బీ ప్రాఫిటింగ్ ఫ్రమ్ ద సేమ్ మోడల్. వీ నీడ్ నాట్ టు పే ఆల్ దీస్ ఇన్ బిట్వీన్ పీపుల్ అండ్ ద సేమ్ బెనిఫిట్ విల్ బీ ట్రాన్స్ఫర్ టు డైరెక్ట్ క్లయింట్ కన్స్యూమర్. కరెక్ట్. సో ఆ ప్రైస్ పాయింట్ తగ్గించుకునే దానికోసంగా అండ్ మార్కెట్ రీచ్ పెంచుకునే దానికోసంగా D2C ఇస్ ద న్యూ సైన్స్ ఇన్ ద మార్కెట్. ఇప్పుడు మీరు రీసెంట్ గా ఇప్పుడు మీరు షార్క్ ట్యాంక్ అనే దాన్ని చాలా మంది చూసుంటారు. కరెక్ట్. 6 మంది షార్క్స్ ఉంటారు దాంట్లో, 4 షార్క్స్ ఫ్రమ్ ద D2C కాన్సెప్ట్. Okay. That is a scalability model in the market now. Okay. So D2C లో పొజిషన్ చేస్తున్నాం. Okay. A small follow-up question to D2C. మీరు మధ్యలోని రీచ్ అవుట్ బ్రేక్ చేసి డైరెక్ట్ గా కన్జ్యూమర్ కి రీచ్ అవుదాం అని అనుకుంటున్నారు. కరెక్ట్. బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యూఆర్ లుకింగ్ అట్ బిగ్ మార్కెట్ ప్లేసెస్ లైక్ అమెజాన్ కానివ్వండి, జొమాటో కానివ్వండి, స్విగ్గీ కానివ్వండి, దే ఆర్ యాక్చువల్లీ ఇంక్రీజింగ్ ద మార్కెట్ లైక్ అవుట్ రీచ్ యాజ్ వెల్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ హర్డ్ ఫ్రమ్ అ లాట్ ఆఫ్ పీపుల్ దట్ దే ఆర్ చార్జింగ్ ప్రైస్ ఆఫ్ 30%. That's what the point here. నేను మీకు చెప్పింది అదే. ఇన్ బిట్వీన్ ఒకప్పుడు ఇప్పుడు నా ఫిజికల్ స్టోరే ఉంది. నేను మీకు చెప్పినట్లు ఐ విల్ బి సెల్లింగ్ ద ప్రోడక్ట్ టు అప్రాక్సిమేట్లీ విత్ ద మార్జిన్ ఆఫ్ 50% టు దెమ్. వాళ్ళ ఎక్స్పెన్సెస్ ఓవరాల్ ఓవర్ హెడ్స్ అన్ని తీసుకున్న తర్వాత 20-25 తీసుకొని దే విల్ బి హ్యావింగ్ ఆఫ్ 25% మార్జిన్. కరెక్ట్. ద కస్టమర్ ఎండ్ కస్టమర్ కి ఇచ్చాను నేను. ఇన్ బిట్వీన్ ఒక ఫ్రాంచైజీని నేను హైర్ చేసుకొని వాడికి నేను బిజినెస్ నేర్పించి వాడి బిజినెస్ ఎలా రన్ చేయాలో వాడిని నేను పక్కనే ఉండి నర్చర్ చేసి ఏదైనా ఇష్యూస్ వస్తే అవి నేనే క్లియర్ చేసి ఎండ్
ఆఫ్ ద డే ఐ విల్ బి గెటింగ్ ఓవరాల్ 100 రూపీ ప్రోడక్ట్లో 50 రూపీస్ నాదైతే నేను ప్రోడక్ట్ సేల్ చేసింది అయితే దాంట్లో టు బీ ఫ్రాంక్ ఎవిటా విల్ బి నాట్ మోర్ దాన్ 5%. అంటే 5 రూపాయల కంటే నాకు ఎక్కువ రాదు. కరెక్ట్. ఎండ్ ఆఫ్ ద డే కస్టమర్కి ఏమైనా బెనిఫిట్ అవుతుందా? అవ్వట్లేదు. వాడు అదే ప్రైస్కి పర్చేస్ చేస్తున్నాడు. ఇన్ బిట్వీన్ ఉన్నాయి ఇక్కడ ఈ ఫ్రాంచైజ్, నాట్ ఓన్లీ ఫ్రాంచైజ్, వెదర్ ఇందాక మీరు మాట్లాడినప్పుడు స్విగ్గీ జొమాటో అయినా కూడా ఈ 30% దే ఆర్ ఊపింగ్ అమౌంట్ కమిషన్ కింద ఛార్జ్ చేస్తారు. వెదర్ ఇట్ మే బి అన్ అమెజాన్, వెదర్ ఫ్లిప్కార్ట్, D2C కేటగిరీస్, వీటన్నిటిలో కూడా. దీస్ కంపెనీస్ ఇస్ కాల్డ్ యాస్ మార్కెట్ ప్లేసెస్ ఫర్ D2C బ్రాండ్స్. సో ఈ మార్కెట్ ప్లేస్ కమిషన్ ఛార్జ్ చేసినప్పుడు అఫ్ కోర్స్ వీ సెల్ ఇన్ ద మార్కెట్ ప్లేసెస్, వీ మోర్ గివ్ ఫర్దర్ డిస్కౌంట్స్ ఇన్ అవర్ ఓన్ వెబ్సైట్స్. Correct. So which will be directly that benefit will be directly transferred to the consumer. Correct. So that is the target of D2C and a whole picture. Okay. Yeah. Do you think that's going to be the next revolutionary thing? As I already told you, it's already a revolutionary thing. Well, I mean, చాలా రోజులు మీరు తెలుసో లేదో మీరు వినుంటారు, ఏదైనా గొప్ప విషయం జరిగే ముందు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, జరిగిపోయిన తర్వాత దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదో చెప్తారు. సో దట్ ఈస్ ద వే. D2C అనేది అదే కేటగిరీ. దాంట్లో కూడా కాంపిటీషన్ బాగా ఉంది. సక్సెస్ రేట్ ఆఫ్ D2C is not more than 2% again. Okay. That's all depends upon the positioning, experience, thought process ఇవన్నీ. ఇప్పుడు నేను 10 ఏళ్ళు బిజినెస్ చేసిన తర్వాత D2Cలోకి తీసుకొస్తున్నా. D2C బ్రాండ్ స్టార్ట్ చేయడం నాలెడ్జ్, నేను ఎక్కడో పని చేస్తున్నాను, నేను ఒక స్టార్ట్అప్ చేయాలని D2C బ్రాండ్ స్టార్ట్ చేస్తే ఇట్ గోస్ ఇన్ మెయిన్. కరెక్ట్. హైదరాబాద్ లోనే ఉన్న బిగ్గెస్ట్ D2C కంపెనీ ఏదని మీరు అనుకుంటున్నారు? హైదరాబాద్, I wouldn't say biggest, but something that's very much in the spotlight. Yeah. One is Almond House. ఇంట్రెస్టింగ్. వన్ ఈజ్ రీసెంట్గా మొన్న షార్క్ ట్యాంక్ నుంచి వచ్చిన స్కిప్పీ ఐస్ పాప్స్. ఓకే. మీరు సో దీస్ ఆర్ ద బ్రాండ్స్. ఇట్ ఈస్ ఆల్సో బేస్డ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్. కరెక్ట్. సో దట్ ఈస్ సిమిలర్ వే. అలాంటి చాలా బ్రాండ్స్ ఉన్నాయి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ F&B. Yeah, fair. There are the more consumer brands too. Fair. And if I have to ask about positioning, what do you think positioning is and how is it important for a budding entrepreneur? Yes. మీరు కిన్లే వాటర్ తాగారా? స్మార్ట్ వాటర్ తాగారా? Yeah. రెండు ఎక్కడి నుంచి వచ్చినాయి? Not sure. Coca-Cola. Okay. The price of 1 liter bottle of Kinley is approximately 20 rupees. Okay. A smart water bottle of 750 ml is approximately 50 rupees. Okay. It's all about positioning. Okay. And because you are in F&B industry, I know that you would also read the consumer's mindset. ఒకళ్ళు 20 రూపాయలకి వచ్చే వాటర్ బాటిల్ 75 రూపాయలకి ఎందుకు కొంటున్నారు? That's what the positioning here, what I am talking about. Packaging, the branding, the advantage which you will be getting from the same output. Okay. That's the thought process of a consumer. Correct. మీకు నేను ఒక చిన్న చెప్తాను మీకు. గ్రూవర్ Vineyards అని బెంగళూరు బేస్డ్ కంపెనీ ఉంది. Okay. They manufacture the wine with a manufacturing cost of approximately $10 per bottle. Okay. అది మన ఇండియాలో $12 $13కి సేల్ చేస్తారు. Okay. I'm giving you the numbers in dollar. Okay. Just I mean I'll give you the clarity of that too. Yeah. ఒక $12-13 మనకి ఇండియాలో సేల్ చేస్తే అది యూకేకి ఎక్స్పోర్ట్ చేసడానికి ఆ బ్రాండ్ స్టార్ట్ చేశారు. సిన్స్ దే ఇస్ అన్ ఇండియన్ బ్రాండ్, ఇట్స్ ఆల్సో సర్వింగ్ అవర్ ఇండియన్ కమ్యూనిటీ. Correct. 80% of their produce is being exported to London. 80. Okay. Yeah, 80% of their produce is being exported to London. Okay. The same wine. Okay. In between, I mean red wine, white wine, in between దాంట్లో వెరైటీస్ ఉన్నాయి. ద సేమ్ గ్రేప్ అగైన్ వెరైటీ. ఐ మీన్ ఎందుకంటే ఆ ఆరిజిన్లో ఒకటే గ్రేప్ పండుద్ది Okay. బెంగళూరు క్లైమేట్కి. Okay. సో దాన్ని యూరోప్లో 7 to 8 డిఫరెంట్ కంపెనీస్ అండ్ బ్రాండ్స్కి సేల్ చేస్తారు. Okay. ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద ప్యాకేజింగ్ అండ్ ప్రొడక్టివిటీ, హౌ దే పొజిషన్ ఇన్ ద మార్కెట్. ఒక వుడెన్ బాక్స్ ఇస్తే దాని ప్రైసింగ్ మారిపోద్ది. ఒక రెగ్యులర్ షాంపైన్ లాంటి బాటిల్లో ఒకటి పెట్టేస్తే సేమ్ వైట్ వైన్కి గ్యాస్ పెట్టి చేస్తే ఇట్స్ అన్ స్పార్క్లింగ్ వైన్. హౌ ఇట్ ఈస్ ఆల్ గోయింగ్. ఐల్ గివ్ యూ స్మాల్ ఎగ్జాంపుల్ టు. ఇప్పుడు మీకు ఎక్స్ శాలరీ అమౌంట్ ఎంతో వస్తుంటుంది.
ఒక 5 years బ్యాక్ అదే శాలరీ అయితే కాదు కదా. కాదు. ద సేమ్ ఫుడ్ విచ్ యూ ఆర్ ఈటింగ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ డే అండ్ టుడే ఈస్ డిఫరింగ్, రైట్? కరెక్ట్. దట్స్ వాట్ ద పాయింట్ హియర్. గాట్ ఇట్. ఫెయిర్. మన సంపాదన పెరిగే కొద్దీ మన అవసరాలు ఆలోచనలు మారుతూ ఉంటాయి. సో దాన్ని సాటిస్ఫై చేయగలిగిన మార్కెట్ రిక్వైర్మెంట్స్ని మనం అడాప్ట్ చేసుకుంటాం. దాంతో ప్లే చేయాలనుకోవడమే ఎంటర్ప్రీనర్ మైండ్ సెట్. చాలా మంది అంటారు నేను బిజినెస్ చేయాలనుకుంటున్నాను. దట్స్ నాట్ సో ఈజీ. ఈజీ ఇన్ ద సెన్స్, నేను వల్గర్ వేలో చెప్పట్లేదు. కస్టమర్ థాట్ ప్రాసెస్ని కరెక్ట్గా నువ్వు ఎజ్యూమ్ చేయగలిగితేనే ఎంటర్ప్రీనర్ అవుతావు. ఇట్స్ నాట్ అబౌట్ 10 రూపాయలకి తీసుకొచ్చి 12 రూపాయలకి అమ్మేసి నేను 2 రూపాయలు సంపాదన చేసేసానంటే దట్ ఈస్ అ బిజినెస్, నాట్స్ అన్ ఎంటర్ప్రీనర్. దట్ ఈస్ బోత్ డిఫరెంట్, వెరీ హ్యూజ్. ఒక వెంటుకు వాసి డిఫరెన్స్ ఉన్న థింగ్. చాలా మంది చదువుకొని బిజినెస్ చేస్తే దాని ఎంటర్ప్రీనర్ అనుకుంటున్నారు. దట్ ఈస్ నాట్ ద వే. వెరీ ఇంట్రెస్టింగ్. So with respect to understanding customer minds, it is nothing but market research, correct? మీరు ఫస్ట్ 2013లోని స్టోర్ స్టార్ట్ చేసినప్పుడు మార్కెట్ రీసెర్చ్ ఏమైనా చేశారా? మార్కెట్ రీసెర్చ్ అంటే అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ఆ రోజుకున్న నాలెడ్జ్కి అదే మార్కెట్ రీసెర్చ్ అనుకున్నాం. ఆఫ్టర్ సమ్ 3-4 years మరి బ్లండర్ చేసామే అనిపిస్తుంటుంది అనమాట. ఈవెన్ టుడే ఈ రోజున్న నా థాట్ ప్రాసెస్కి ఒక 4 years బ్యాక్ చాలా చెరిషింగ్ మూమెంట్స్ అని అనుకున్న ప్రోడక్ట్స్ థింగ్స్ మా బ్రాండ్ గ్రోత్లో కూడా అలా కాదు, ఇలా చేస్తుంటే బాగుంటుంది అని ఎవరికైనా అనిపిస్తుంది. ఇట్స్ ఎన్ లెర్నింగ్ జర్నీ. ఆ రోజు మేము చేసింది ఏంటంటే, అంటే నేను నెల్లూరులో స్టార్ట్ చేయకుండా ఏదో ఒక మెట్రోపాలిటన్ సిటీనో కాస్మోపాలిటన్ సిటీనో లైక్ హైదరాబాద్ ఆర్ బెంగళూరు నేను ఆ రోజే కనుక ఫిగర్ అవుట్ చేసుకుని ఉంటే ద బ్రాండ్ వుడ్ బి అన్ ఇన్ డిఫరెంట్ పొజిషన్. బట్ అది నేను గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చాను కాబట్టి ఐ ఈజీలీ ఐ స్టార్టెడ్ మై మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని నేను అనుకుంటుంటా. ఎందుకంటే ఇప్పుడు ఆర్గానిక్ సెగ్మెంట్ అనేది ఇప్పుడు మార్కెట్లో ఎన్నో 100 brands ఉన్నాయి. సో దేర్ ఆర్ ద మల్టిపుల్ బ్రాండ్స్ విచ్ ఈస్ కమింగ్ విత్ అన్ మోర్ దెన్ 100 crore ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయగలిగిన ఇన్వెస్టర్స్ ఉన్నారు. ఈవెన్ దో నో అదర్ బ్రాండ్ ఈస్ డూయింగ్ విత్ ఆర్గానిక్ సెగ్మెంట్ అంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద కరేజ్ మూమెంట్ అని అనిపిస్తుంది. అక్కడ స్టార్ట్ చేసాం కాబట్టి మేము చేయగలిగాం అనిపిస్తుంది. Correct. I'll ask you 2-3 more questions with respect to the brand, and later we are going to throw some light just on you as a person. Fine. అసలు ఆర్గానిక్ ఐస్ క్రీమ్ అంటే ఏంటి, నార్మల్ ఐస్ క్రీమ్ కి ఐస్బర్గ్ ఐస్ క్రీమ్ కి డిఫరెన్స్ ఏంటి? కన్వెన్షనల్ ఐస్ క్రీమ్ అండ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్. ఈ డోంట్ మన ఐస్బర్గ్ గురించి మాట్లాడద్దు, వేరే కాంపిటేటర్ బ్రాండ్ గురించి మాట్లాడదు. ఓకే. కన్వెన్షనల్ ఐస్ క్రీమ్ అంటే దట్ ఈస్ అ డిఫరెంట్ సినారియో అగైన్. ఫ్రోజన్ డెజర్ట్ అండ్ ఐస్ క్రీమ్ అదొక డిఫరెంట్ కేటగిరీ మళ్ళీ. ఫ్రోజన్ డెజర్ట్ అంటే నాట్ మిల్క్ బేస్డ్ ప్రోడక్ట్స్, నాట్ డైరీ. ఓకే, అంటే మన పాప్సికల్స్ చేస్తుంటారు అట్లా. పాప్సికల్స్ అది దట్స్ వాట్ ఎ న్యూ పొజిషనింగ్ అగైన్ ఇన్ ద మార్కెట్. బట్ ఇది ఫ్రోజన్ డెజర్ట్ అంటే ఎట్లా అంటే మిల్క్ వాడతారు కొంతవరకు. దే విల్ బి మిక్స్ అప్ విత్ ద వాటర్, 50% వాటర్ 50% మిల్క్, ఆర్ 80% వాటర్ 20% మిల్క్. ఇన్ ద సిమిలర్ వే యాజ్ పర్ దేర్ ఓన్ డైమెన్షన్స్ అండ్ థాట్ ప్రాసెస్ ఎంతో కొంత మిల్క్ లిక్విడ్ తీసుకొని చేస్తాం. వెజిటబుల్ ఫ్యాట్ వాడతాం. అండ్ ఐస్ క్రీమ్ కి ఇట్ రిక్వైర్స్ సమ్ ఫ్యాట్ పర్సంటేజ్ టు గెట్ సమ్ క్రీమీనెస్ అండ్ యాక్టివిటీ. దానికి వెజిటబుల్ ఫ్యాట్ వాడతాం. సో మిల్క్ పౌడర్ ని వాడి మిల్క్ ని రీప్లేస్ చేస్తాం. సో ఈ ఓన్లీ వెజిటబుల్ ఫ్యాట్ అంటే మీ భాషలో డాల్డా. ఇది వాడి చేస్తారు. సో మీ ఇలానే ప్రతి ఇంగ్రీడియంట్ ని రీప్లేస్ చేస్తారు. షుగర్ బదులు సుక్రలోజ్ వాడతారు. అంటే ఒక 10 kgs షుగర్ వాడాల్సింది 3 drops ఆఫ్ సుక్రలోజ్ వాడితే సరిపోతుంది. సో అట్లా రీప్లేస్ చేసుకొని ప్రోడక్ట్ కాస్టింగ్ చాలా తగ్గించేసుకొని తయారు చేసేదానికి ఫ్రోజన్ డెజర్ట్ అంటాం. ఐస్ క్రీమ్ అంటే మిల్క్ బేస్డ్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తాం. అంటే మిల్క్ వాడతాం, రియల్ మిల్క్, ఫుల్ క్రీమ్ మిల్క్ ఆర్ టోన్ మిల్క్, డిపెండ్స్ అపాన్ దేర్ ప్రోడక్ట్ పొజిషనింగ్. అండ్ నెక్స్ట్ బటర్ వాడతాం, మిల్క్ సాలిడ్స్ వాడతాం, మిల్క్ పౌడర్ వాడతాం. సో ఈ మిల్క్ బేస్డ్ రియల్ మిల్క్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్తో చేసేదాన్ని ఐస్ క్రీమ్ అంటాం. ఇప్పుడు మీరు ఎక్కడైనా అమూల్ కానీ ఇలాంటి వాటిలో ఎక్కడైనా మేడ్ విత్ రియల్ మిల్క్ అని మెన్షన్ చేస్తుంది. ద రీజన్ ఈస్ దట్స్ ద పాయింట్. సో ఇప్పుడు మీరు దెర్ ఈస్, ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ద బ్రాండ్, దెర్ ఆర్ మల్టిపుల్ బ్రాండ్స్. ఇచ్చిన ప్రతి సూపర్ మార్కెట్లో నీకు ఉంటుంది. వెనక మీరు డబ్బా వెనక ఓపెన్ చేసి చెక్ చేస్తే ఐస్ క్రీమ్ అనే పదం ఎక్కడా ఉండదు. అది మీరు ఎతకచ్చు, బోతద్దం పెట్టి ఎతకచ్చు. ఐస్ క్రీమ్ అనే పదం వాడరు, అది ఫ్రిడ్జ్లో ఉంది కాబట్టి ఐస్ క్రీమ్ అనుకుంటాం మనం. సో దట్ ఈస్ ద వే. బట్ కమింగ్ టు యువర్ పాయింట్, కన్వెన్షనల్ ఐస్ క్రీమ్కి ఆర్గానిక్ ఐస్ క్రీమ్కి డిఫరెన్స్ ఏంటంటే కంప్లీట్లీ ఇంగ్రీడియంట్స్, నథింగ్ మోర్.
నేనేదో గొప్పతనం చేశాను, నేనేదో క్రియేట్ చేశానని నేను చెప్పను, కానీ ఇంగ్రీడియంట్స్ విచ్ వీఆర్ పుట్టింగ్ ఇన్ టు అవర్ ప్రోడక్ట్ ఈజ్ అవర్ మేజర్ థాట్ ప్రాసెస్. ఓకే, మేము మిల్క్ వాడుతున్నాం, ఓకే, దాంట్లో A2 మిల్క్ వాడతాం. A2 మిల్క్ అంటే దాంట్లో బీటా కెసిన్ ప్రోటీన్ ఉంటుంది. మన హ్యూమన్ ఎనిమల్ ప్రోటీన్, రైట్, మన హ్యూమన్ డైజెస్టబుల్ ప్రోటీన్ ఉన్న మార్కెట్లో ఉన్న వాటిలో బీటా కెసిన్ ఈజ్ ఓన్లీ వన్ విచ్ హ్యూమన్ కెన్ డైజెస్ట్. A1లో ఉన్న ప్రోటీన్ హ్యూమన్ కెనాట్ డైజెస్ట్, ఇట్ విల్ గో ఇన్ యూరిన్ ఆర్ దిస్ వన్. ఓకే, ఓకే. సో దెర్ ఈస్ నో యూజ్. మిల్క్ అనే థాట్ ప్రాసెస్కి వేస్ట్. సో దేశీ ఆవు అంటారు కదా, దేశీ ఆవుల నుంచి వచ్చిన మిల్క్ ని A2 మిల్క్ అంటాం, విచ్ హ్యావ్స్ దిస్ A2 ప్రోటీన్. సో దాన్ని మేము అది A2 మిల్కే వాడతాం. A2 మిల్క్ నుంచి తయారు చేసిన A2 బటరే వాడతాం. రిఫైన్డ్ షుగర్ ని మేము మిస్ట్రీతో రిప్లేస్ చేసాం. మిస్ట్రీ అంటే దగా మిస్ట్రీ అంటాం, దాన్ని పటిక బెల్లం అంటాం, కలకండ, అన్రిఫైన్డ్ ఫార్మాట్ ఆఫ్ షుగర్ దిస్ వన్. కరెక్ట్. అది వాడతాం. కొన్ని ఫ్లేవర్స్ జాగరీ బేస్డ్ ఉన్నాయి, కొన్ని షుగర్ ఫ్రీకి మేము స్టీవియా వాడతాం. ఈవెన్ ఆర్గానిక్ టూ. కరెక్ట్. సో ఇట్లా ఇంగ్రీడియంట్స్ ని రిప్లేస్ చేసుకుంటూ కలర్స్ మేము సోయ్ బేస్డ్ కలర్స్ వాడతాం. సో దానికి ప్రిజర్వేటివ్ టెక్నాలజీ మా ప్రోడక్ట్ మేము ఇప్పుడు రీసెంట్ పేటెంట్ అప్లై చేసాం. వీ డోంట్ యూజ్ ఎనీ ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్ అండ్ స్టెబిలైజర్స్ ఈవెన్ దో అవర్ ప్రోడక్ట్ లాస్ట్ ఫర్ మోర్ దెన్ 6 to 8 months. ఫర్ ద సేమ్ టెక్నాలజీ అప్లైడ్ ఫర్ ఎ పేటెంట్. సో దానికి మేము గోందు లడ్డు అంటాం కదా, దాన్ని తెలుగులో బాదం బంక అంటారు. సో దాన్ని గోందు గమ్ యూస్ చేసి సమ్ కాంప్లెక్స్ ప్రాసెస్ టెక్నాలజీ యూస్ చేసి మేము దాన్ని వీఆర్ యూజింగ్ యాజ్ అన్ ప్రిజర్వేటివ్ ఫర్ అవర్ ప్రోడక్ట్, విచ్ యాక్ట్స్ యాజ్ అ ప్రిజర్వేటివ్ ఫర్ అవర్ ప్రోడక్ట్ ఫర్ ద సేమ్ టెక్నాలజీ అప్లైడ్ ఫర్ ఎ పేటెంట్. సో దీని అందరినీ కలిపి మేము ఆర్గానిక్ ఐస్ క్రీమ్ అంటున్నాం. సో ఈ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ అనే థాట్ ప్రాసెస్ని ప్రతి ఒక్కరికి ఇది నేను చెప్పలేను, ప్రతి ఒక్కళ్ళకి మాది ఇట్లాగా లేదా ఆర్గానిక్ ఇది బీటా కెసిన్ అని నేను మాట్లాడలేను. కాబట్టి వీ ఓన్లీ పుట్ పొజిషనింగ్ బై మెన్షనింగ్ ఇట్ యాజ్ అన్ ఇంగ్రీడియంట్స్. ఓకే. మా ఐస్ క్రీమ్ అనగానే ఐస్బర్గ్ లోగో, మీకు ఐస్బర్గ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ లోగో ఎక్కడ కనపడుతుందో 80% ఆఫ్ ద టైమ్స్ వై వీ కాల్డ్ యాజ్ అన్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్, హియర్ ఇట్ గోస్ అని చెప్పి మా ఇంగ్రీడియంట్స్ ఒక 7 to 8 పిక్చర్స్ యూస్ చేసి ఉంటాం. ఓకే, ఓకే. సో రీజన్ ఎందుకంటే నేను అందరికీ చెప్పడం, వీ విల్ గివ్ ద రైట్ చాయిస్, లెట్ దెమ్ డిసైడ్ అనుకోని మేము వదిలేసాం. మేము చెప్పాలని మేము చెప్పాం. దట్స్ అండర్స్టాండబుల్ కాన్సెప్ట్ అగైన్. కరెక్ట్. సో దట్ ఈస్ ద వే వీ బిలీవ్ ఇన్ దట్. నేనేదో మార్కెటింగ్, ఇప్పుడు నీ జాబ్ గురించి కూడా నువ్వు మంచిగానే చెప్తావు, లేదా నా బిజినెస్ గురించి నేను మంచిగానే చెప్తాను. ఇట్స్ అన్ అదే చెప్తారు కదా, తల్లికి కొడుకు ఇదవుతారా అని. సో సిమిలర్ వే నా బిజినెస్ గురించి ఎవరైనా మంచిగానే చెప్తాం. సో అందుకని నేను మంచి ఎంత చెప్పినా అది అయ్యేది కాదని వీ హావ్ గివెన్ క్లియర్ కట్ క్లారిటీ వాట్ వీ పుట్ ఇన్ టు ద ప్రోడక్ట్. సో ద బెస్ట్ కాంప్లిమెంట్ దట్ యు రిసీవ్డ్ అబౌట్ యువర్ ఐస్ క్రీమ్? కేరళ బేస్డ్ న్యూట్రిషనిస్ట్ ఒకరు ఉన్నారు, ఐ డోంట్ వాంట్ టు టెల్ ద నేమ్. ఓకే. ఇస్ అన్ వెరీ గుడ్ హ్యాపెనింగ్ న్యూట్రిషనిస్ట్. ఓకే. వాళ్ళకి మేము ప్రోడక్ట్ శాంప్లింగ్ పంపించాం. మేము ఈట్ఫిట్ అనే కంపెనీతో టైఅప్ అయినప్పుడు మేము ప్రోడక్ట్స్ అక్కడ కేరళలో పొజిషన్ చేసినప్పుడు ద లాంచ్ యాక్టివిటీకి అతను వచ్చాడు. ఓకే. సో గివెన్ ద ప్రోడక్ట్. ఓకే. అతను ఒకసారి ప్రోడక్ట్స్ అన్ని టేస్ట్ చేసిన తర్వాత ఒకే టేబుల్ మీద ఉన్నాం మేము అందరం రెస్టారెంట్లో. ఇట్స్ ఈట్ఫిట్ ఈజ్ అ రెస్టారెంట్ మోడల్. సో కూర్చొని అతను ఇంగ్లీష్లో అన్నాడు, హిందీ అండ్ ఇంగ్లీష్ మిక్స్లో. నేను చెప్తాను జనరల్గా, ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావురా నువ్వు అన్నాడు. అది నాకు చాలా హార్ట్కి అనిపించింది. ఓ వీఆర్ డూయింగ్ ఎన్ వెరీ గుడ్ థింగ్ అని. సో అలాంటి చాలా సమ్హౌ ఇట్స్ గోయింగ్. ఓకే. సో బికాస్ యు ఆర్ సప్లయింగ్ ఫర్ ఈట్ఫిట్, ఆర్ యూ కాన్షియస్ ఆఫ్ calorie counting? We already launched some products with guilt-free category too. Okay. Keto, vegan, low calorie, low fat. Okay. ఈ కేటగిరీస్ అన్ని మేము ఆల్రెడీ లాంచ్ చేసాం. ఓకే. ఈట్ఫిట్ గురించి కన్నా కూడా ముందు HRX గురించి చెప్తాను. HRX ఇస్ అ బ్రాండ్ విచ్ ఇస్ ఓన్డ్ బై అన్ బాలీవుడ్ సెలబ్రిటీ హృతిక్ రోషన్. కరెక్ట్. వాళ్ళు HRX బ్రాండ్ మోటో ఏంటంటే దే ఓన్లీ సర్వ్ ద కీటో ఫుడ్, వెదర్ సలాడ్స్, మెయిన్ కోర్స్, వాట్ నాట్ ఎనీథింగ్. సో డెజర్ట్స్ కూడా అలానే కీటోని కావాలన్నప్పుడు దే ఆస్క్డ్ us ఆల్సో అలాంగ్ విత్ సమ్ మోర్ దెన్ 20+ మ్యానుఫ్యాక్చరర్స్. మేము శాంపిల్ పంపించాం, వాళ్ళకి అది నచ్చి వీఆర్ సప్లయింగ్ ఫ్రమ్ పాస్ట్ 1.5 year అక్రాస్ ద కంట్రీ ఫర్ HRX అవుట్లెట్స్ కీటో ఐస్ క్రీమ్. నేను ఒకటే చెప్తా చాలామందికి, ఇప్పుడు ముంబై నుంచి నెల్లూరు నుంచి నా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అప్రాక్సిమేట్లీ ఒక 1200 kilometers ఉంది.
ఇన్ బిట్వీన్ దిస్ జర్నీ ఇంకా మ్యానుఫ్యాక్చరర్స్ వెళ్ళారా, నేను గొప్పగానే ఫీల్ అవుతాను దానికి. సో ఈవెన్ దో దే హ్యావ్ ఆప్టెడ్ అస్ అంటే వీ హ్యావ్ గివెన్ దట్ బెస్ట్. కరెక్ట్. సో గిల్ట్ ఫ్రీ గురించి అడిగారు కాబట్టి నేను చెప్పాను. కరెక్ట్. సో ఈట్ ఫిట్ అనే కాన్సెప్ట్ ఏంటంటే, సిన్స్ వీఆర్ వర్కింగ్ ఆన్ ఎన్ గిల్ట్ ఫ్రీ యాజ్ వెల్ యాజ్ హెల్త్ కాన్షియస్ కేటగిరీ, దే అప్రోచ్డ్ us. సింపుల్ యాజ్ దట్. నేనేదో అట్లాగా ఇలాగా అని నేను చెప్పడం కన్నా, ఈట్ ఫిట్ ఈజ్ అన్ ఫండ్ మోడల్ బిజినెస్ హూ ఈజ్ ఎక్సెలింగ్ ఇన్ హెల్త్ కేటగిరీ సెగ్మెంట్. కరెక్ట్. సో వాళ్ళకి ఎన్నో బ్రాండ్స్ మార్కెట్లో ఉన్నప్పుడు వై అస్ అనే థాట్ ప్రాసెస్ వాళ్ళకి మేము ఇంగ్రీడియంట్ స్టోరీ, ఆర్గానిక్ ఐస్ క్రీమ్ కాంపిటేటివ్ ఎనఫ్ అనిపించింది. దే అప్రోచ్డ్, గివెన్ ద ప్రోడక్ట్, దట్స్ ఇట్. సో మరి అలా అంత పెద్ద కంపెనీ అయినప్పుడు వైట్ లేబులింగ్ అయినా చేసి ఉండొచ్చు కదా. కరెక్ట్. వీ వాంట్ టు డూ దట్ ఇన్ ద సేమ్ వే. దే యాక్సెప్టెడ్ అండ్ టేకెన్ ద ప్రోడక్ట్. I know you're very, very, very passionate about entrepreneurship and talking about startups, because నాకు అసలు మీ గురించి తెలిసిందే in a meet where you've addressed like a huge gathering of students where you've very passionately spoke about entrepreneurship. That's when I understood that like you have so much fire about entrepreneurship in you. So I want to understand, why do you have so much passion about entrepreneurship, number one, and number two is, if somebody wants to start a business or a startup, asla what should their initial steps be and what is your guidebook to them? The major difference between entrepreneurship and traditional business ఏంటంటే, ఎంతకో కొంత లాభానికి సేల్ చేసేయాలి ఒక ప్రోడక్ట్ని మనకు ట్రేడింగ్ మోడల్లో రన్ చేసే ట్రెడిషనల్ బిజినెస్. ఎంటర్ప్రీనర్షిప్ అంటే మార్కెట్లో వేర్ ఇస్ ద గ్యాప్ అనే దాన్ని కనుక్కొని అర్థం చేసుకొని దానికి ప్రోడక్ట్ క్రియేట్ చేసి దాన్ని మార్కెట్లో పొజిషన్ చేసి, ఈ పొజిషన్ చేసిన మార్కెట్ అండ్ బ్రాండ్ని నర్చర్ చేస్తూ దాన్ని ప్రోటోటైప్ వర్కౌట్ చేసుకుంటూ, కస్టమర్ నిజంగా ఫుల్ఫిల్ అయ్యాడా లేదో తెలియదు, అసలు నిజంగా రిక్వైర్మెంట్ మార్కెట్లో ఉందో లేదో అప్పటికి కానీ క్లారిటీ పిక్చర్ రాదు, నీకు అనిపించింది అవసరాలు అనిపించకపోవచ్చు ఆ టైంలో. సో దాన్ని ప్రూవ్ చేసి, సో దాన్ని మార్కెట్లోకి తీసుకెళ్ళగలిగిన తర్వాత వచ్చిన ప్రతి రూపాయిని మళ్ళీ రీఇన్వెస్ట్ చేసి ఫర్ నర్చరింగ్ ద సేమ్ మోడల్, ఫుల్ సాటిస్ఫైడ్ విత్ సక్సెస్ తీసుకురాగలిగినప్పుడే దాని ఎంటర్ప్రీనర్షిప్ అని నేను నమ్ముతా. గూగుల్లోనో ఇంటర్నెట్లోనో వాట్ ఎవర్ ఏదైనా థియరిటికల్ డిస్క్రిప్షన్ ఉండొచ్చు. వాట్ ఐ బిలీవ్ ఇన్ ఎంటర్ప్రీనర్షిప్ ఇస్ దిస్. So adi, whether it may be a tech startup, whether it be a tech startup, whether it may be an F&B category, construction, what not, anything. ఏదైనా సరే మార్కెట్ గ్యాప్ని ఎవాల్యుయేట్ చేసుకొని దాన్ని మార్కెట్లో పొజిషన్ చేయగలిగిన దాన్ని ఎంటర్ప్రీనర్షిప్ అని నేను అంటాను. అదే ఎంటర్ప్రీనర్ ఎవడరా అంటే, వాడు ముందుకు ఏం కావాలరా అంటే మార్కెట్ గ్యాప్ తెలుసుకోగలగాలి. తెలుసుకోవడం అంటే, ఈరోజు నేను ఒకటి చెప్తాను, నేను ఒక కారు కనిపెట్టాలనుకున్నాను, ఆ కారు గాల్లోనూ వెళ్ళాలి, నీళ్ళలోనూ వెళ్ళాలి, రోడ్లోనూ వెళ్ళాలంటే దెర్ ఈజ్ నో పాసిబిలిటీ ఇన్ దట్ సెగ్మెంట్ టు. కరెక్ట్. నేను గ్యాప్ నేను క్రియేట్ చేశానంటే నేను నాకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే ఎవడు పెట్టడు. దట్ ఈస్ నాట్ ద వే. సో అది ప్రోటోటైప్ చేయాలి, నీకున్న థాట్ ప్రాసెస్ యాక్టివిటీ ఏంటి, నీకు పని వచ్చా రాదా, ఎలా చేయాలి, ఏం చేయాలి అనే థాట్ ప్రాసెస్ని వర్కౌట్ చేసుకొని ముందుకు తీసుకెళ్ళగలిగితే ఇట్ విల్ సర్వైవ్. Hope you know, success rate of startups and entrepreneurship is approximately 1.8% in this country. Wow. మరి 98% స్టార్టప్స్ ఏమైపోతున్నాయి? ఇట్స్ ఆల్ గోస్ ఇన్ వెయిన్. కరెక్ట్. సో అక్కడ ఏం లేక అవుతుందంటే పని నేర్చుకోవడం లేక అవుతుంది. టు బీ ఫ్రాంక్, స్టార్టప్ అనగానే లేదా ఎంటర్ప్రీనర్షిప్ అనగానే నాకు ఎవడో ఫండ్ పెడతాడు, ఫండ్ పెట్టడానికి నేను స్టార్టప్ క్రియేట్ చేస్తాను, ఆ ఫండ్తో నేను కారు కొంటాను, ఒక ఇల్లు కొంటాను, లైఫ్ లైన్ నేను ఒక ఫారెన్ ట్రిప్కి వెళ్తాను, దిట్ ఈస్ కాల్డ్ ఎంటర్ప్రీనర్షిప్ అంటున్నారు. దట్ ఈస్ వెరీ బిగ్ బ్లండర్. నువ్వు బిజినెస్ చేయాలి అని అనుకుని థాట్ ప్రాసెస్ నువ్వు కాన్స్టెంట్గా ఫిక్స్ అయిన తర్వాత దాన్ని ఎలా నర్చర్ చేసుకోవాలని అనుకుంటూ రెవెన్యూ మోడల్ క్రియేట్ చేసి కొంత రెవెన్యూ ఆల్రెడీ పుషప్ చేసిన తర్వాత యు గో ఫర్ ఫండింగ్. ఇప్పుడు నువ్వు సంపాదించావు, నేను ఎవడైనా నేను ఇలా చేయాలనుకుంటున్నాను అన్నా అంటే డబ్బులు పెట్టేస్తావా? సిమిలర్ వే. మరి నువ్వు ఒకరిని అడిగితే నీకు ఎందుకు పెడతాడు? కరెక్ట్. సో వెరీ బ్రాడ్ వాల్యూ ప్లే చేస్తున్నాయి మార్కెట్లో. దానికి నేను
ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ ల్యాకింగ్ అని అనిపిస్తుంది. ఇంక్లూడింగ్ ఎంబీఏ అండ్ బీబీఏలో కూడా ఫండింగ్ అంటే తెలీదు, వాల్యుయేషన్ అంటే తెలీదు, అసలు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎలా మేజర్ నీడ్స్ ఏంటో తెలీదు. ఓన్లీ గ్రౌండ్ మోడల్ రియాలిటీని ఎక్స్ప్లెయిన్ చేయకుండా థియరిటికల్ యాక్టివిటీ అండ్ క్లౌడ్ మోడల్ యాక్టివిటీని ఎస్ఎల్ రూపంలోనో పెద్ద పెద్ద మీటింగ్స్ రూపంలోనో చెప్పేసినంత దానివల్ల ఏం సాధిస్తామని నేను ఒప్పుకోను. సో దట్ ఈస్ ద వే. ఇప్పుడు మీకు ఒక 18 ఏళ్ళు పర్సన్ యుఎస్లోనో యూకేలోనో బయటకు వచ్చి స్టార్ట్అప్ చేయాలి అనుకుంటే హీ నో వాట్ టు ప్లాన్, విచ్ టు ప్లాన్, వేర్ టు ఎగ్జిక్యూట్. కరెక్ట్. వీఆర్ ల్యాకింగ్ దట్ మోడల్ నౌ. సో నేను చాలా మందికి అదే చెప్తున్నా. చాలా మంది అంటే ఇలాంటి మీటింగ్స్లోనో ఎక్కడైనా నన్ను కలిసినప్పుడు, అన్నా నేను ఇది చేయాలనుకుంటున్నా ఏం చేసావు, నువ్వు దానికి ఏం చేసావు అంట. నేను అక్కడ నాకు చాలా బాధ అనిపిస్తుంది. అంటే నువ్వు ఏ పొజిషన్ ఆఫ్ ప్రపోజిషన్లో ఉన్నావురా అనిపిస్తుంది. థాట్ ప్రాసెస్ క్లారిటీ పిక్చర్ లేదు. మొన్నకి మధ్య ఒక పర్సన్ నన్ను అడిగాడు, నాకు గవర్నమెంట్ నుంచి ఒక సపోర్ట్ కావాలి, సో కాల్డ్ ఇట్లా మోడల్ రెడీ చేశాను అన్నాడు. ఒక 6 months తర్వాత మళ్ళీ నాకే కనపడ్డాడు వాడు. అన్న ఎట్లా చేయాలి, పోయినసారి అడిగితే చెప్పలేదు. మరి 6 నెలలు ఏం చేసేవారు అంటే వాడి దగ్గర ఆన్సర్ లేదు. వాడు ఆ పొజిషన్లో ఎలా 6 నెలల ముందు ఏ పొజిషన్లో ఉన్నాడు, 6 నెలల తర్వాత కూడా అలానే ఉన్నాడు. మరి ఇంకేం చేసినట్లు? కరెక్ట్. సో ఐ బిలీవ్ ఇన్ దట్. కరెక్ట్. సో నేనేమి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని రాలేదు. మా నాన్న నన్ను ఈ రోజుకి నన్ను ఎన్ని తిడతాడో నాకు తెలుసు. సో అవన్నీ బ్లెస్సింగ్స్ అనుకుని ముందుకెళ్తాం. కరెక్ట్. సో దట్ ఈస్ అ డిఫరెంట్ సెగ్మెంట్, ఇట్స్ అ డిఫరెంట్ బాల్ గేమ్. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది ట్రేడింగ్ బిజినెస్ అయితే కాదు. So that is the major role play which each and every person should learn. ఇప్పటికీ నేను మొన్న కూడా ఒక వీడియో చేశాను నేను నా పర్సనల్ దీంట్లో. ముందు పని నేర్చుకుంటారా బాబు, పని నేర్చుకున్న తర్వాత మీరు ఏం చేయాలనే చేయండి. ఇప్పుడు ఒక సివిల్స్ చేయాలంటేనో లేదంటే సిఏ అవ్వాలంటేనో 5 ఏళ్ళు చదువుతున్నారా, 7 ఏళ్ళు చదువుతున్నారా, మళ్ళీ అటెంప్ట్స్ అంటున్నారా? మరి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మాత్రం నేను పెట్టిన వెంటనే నెక్స్ట్ ఇయర్కి నేను బిలియన్ అవ్వాలంటే ఎట్లా అవుతుంది? కరెక్ట్. దట్ ఈస్ సింపుల్ లాజిక్. యా. So if I have to ask you, what are the 3 traits that one needs to develop in himself or one needs to have to become an entrepreneur? 3 things. ఫస్ట్ థింగ్ పేషెంట్. పేషెన్స్ లేకుండా మనం ఏం చేయలేము. ఎందుకంటే నువ్వు 100 కోట్లు సంపాదించిన తర్వాత కూడా నేను తిట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. దట్ డజంట్ మీన్ నేను సంపాదించాను, హూ ఆర్ యూ టు క్వశ్చన్ మీ అంటే, ఈరోజు నా దగ్గర 10 రూపాయల ఐస్ క్రీమ్ కొనడానికి వచ్చినప్పుడు ఎవడైనా ఒక 10 రూపాయల టాపింగ్స్ ఎక్స్ట్రా టాపింగ్స్ అన్నా కూడా నేను ఒంగోనే వేయాలి వాడికి. దట్ ఈస్ అ రెస్పెక్ట్, దట్ ఈస్ అ మ్యూచువల్ బెనిఫిట్. సో దట్ ఈస్ ఆ పేషెన్స్ ఉండాలి. నెంబర్ 2 హస్లింగ్ మెంటాలిటీ కనుక లేకపోతే నాట్ సర్వైవ్ ఎట్ ఆల్. సర్వైవల్ అనేది అసలు ఇట్స్ అ నైట్ మేర్. ఈరోజు మరి ఎంత పెద్ద కర్మ వచ్చేసింది, నేనేం పాపం చేశాను, నాకు వై గాడ్ మీ, నేనే ఎందుకు, ఇట్లాంటివి ఏం ఉండకూడదు. వచ్చిందా ఓకే, చాలా చూసాం, ఇంకా చూద్దాం. హస్లింగ్ మెంటాలిటీ లేకపోతే అవ్వదు. నెంబర్ 3 సక్సెస్ రేషియోని ఎవాల్యుయేట్ చేసుకోగలగాలి కరెక్ట్గా. ఈరోజు బిజినెస్ చాలామంది చేసే పొరపాటు అది. ఫినాన్స్ మోడల్ మీద, యూనిట్ ఎకనామిక్స్ మీద కంట్రోల్ ఉండదు. సో మనం ఆ ఫినాన్స్ మోడల్ అండ్ సక్సెస్ రేషియోని రెండింటిని ఎవాల్యుయేట్ చేసుకుని ముందుకెళ్ళాలి. ఈరోజు 10 రూపాయలు నాకు క్యాష్ వచ్చింది, ఐ మీన్ యాజ్ ఫ్రమ్ మై బిజినెస్. ఈ 10 నాది కాదు, 8 రూపీస్ ఐ హ్యావ్ టు రీఇన్వెస్ట్ ఆన్ దిస్. ఐ ఓన్ ఓన్లీ 2 రూపీస్. ఈ 2 రూపీస్ కూడా నేను మళ్ళీ తినేస్తే కుదరదు. నువ్వు 50 పైస్ తిను, 150 దాంట్లోనే ఉంచు. ఇట్ విల్ గివ్ బ్యాక్ 10 రూపీస్ ఆఫ్టర్ సమ్ 1 year 2 years. సో ఈ రేషియోని చాలా మంది అర్థం చేసుకోరు. నేను కష్టపడుతున్నాను, ఇన్నోవేషన్ మోడల్ రెడీ చేశాను, నేను స్టార్ట్అప్ ఫండ్ రైజ్ చేయలేదు, హస్లింగ్ చేస్తూనే ఉంటాను, ప్రతిదీ నేను ఐ కీప్ ఫైటింగ్ అనే థాట్ ప్రాసెస్ మాత్రం జరుగుతుంటుంది. కానీ ఈ బెంచ్ కార్లో కూర్చో ఉంటాడు, ఏసీ క్యాబిన్లో కూర్చో ఉంటాడు, ఎవ్రీ 3 months ఒక ఫారిన్ ట్రిప్ వెళ్తాడు. మరి ఈ డబ్బులన్నీ వేర్ ఇట్ ఆల్స్ కమింగ్ ఫ్రమ్? దట్ డజంట్ మీన్ నేను ఎంజాయ్ చేయొద్దని అనట్లేదు, బట్ దట్ రేషియోని అర్థం చేసుకోగలగాలి. నీకు ఈ 50 పైసే నీ బెనిఫిట్, దాన్ని 150 ఎలా చేయాలన్న థాట్ ప్రాసెస్ మీద వర్కౌట్ చేయి. ఆ 50 పైస్ ఖర్చు పెట్టుకో, నో వరీస్. సో దట్ ఈస్ ద వే ఐ బిలీవ్ ఇన్. సో యాక్చువల్లీ ఐ హ్యావ్ 2 questions to whatever you just said. ఫస్ట్ నేను అడగాలనుకుంటుంది ఏంటంటే, మీరు యూ హ్యావ్ టు హస్సిల్ అని చెప్పారు. I personally have been hustling for like the last 10 years. నాకు
యువర్ గోల్ పోస్ట్ కీప్స్ మూవింగ్ ఫార్వర్డ్. అంటే ఒక టైంలో నెలకి ₹1,00,000 సంపాదిస్తే చాలు అనుకుంటాం, ఇంకా అది జరిగిన తర్వాత యూ వాంట్ టు మేక్ మోర్, డూ మోర్. అరే మంచి ఉద్యోగం వచ్చింది ఓకే, కాకపోతే అరే నేను సొంతంగా ఏం చేయలేదు కదా అని చెప్పి దట్ గోల్ పోస్ట్ కీప్ మూవింగ్ ఫార్వర్డ్. కరెక్ట్. సో ఇలాంటి టైంలోనే యూ నీడ్ టు ఫేస్ హై స్ట్రెస్ అండ్ ఆబ్వియస్లీ దెర్ ఇస్ రిజెక్షన్ ఫ్రమ్ సొసైటీ, ఫ్రమ్ ఫ్యామిలీ, ఫ్రమ్ ఫ్రెండ్స్. ఒక్కొక్క పాయింట్లోనే యూ ఫీల్ లైక్ అరే నో బడీ సపోర్టింగ్ మీ, అరే వై మీ అని మీరు అన్నారు కదా, దట్ హ్యాపెన్స్ విత్ ఆల్ ఆఫ్ అస్. సో హౌ డూ యూ డీల్ విత్ దిస్ కైండ్ ఆఫ్ స్ట్రెస్ అండ్ వాట్ ఈస్ యువర్ అడ్వైస్ ఫర్ పీపుల్ గోయింగ్ త్రూ ఇట్? ఐ బిలీవ్ ఇన్ వన్ ఫిలాసఫీ. ఈరోజు ఉదయం సూర్యుడు వచ్చాడు, 6 తర్వాత చంద్రుడు వస్తాడు, మళ్ళీ రేపు ఉదయం వస్తాడు సూర్యుడు, చంద్రుడు వెళ్ళిపోతాడు కదా. సిమిలర్ వే ఐ బిలీవ్ ఇన్ దట్ థాట్ ప్రాసెస్. ప్రెషర్ వస్తుంది, ఎవరో తిడతారు, ఇంకోళ్ళు ఎవరో ఎక్కిరిస్తారు, ఇంకోళ్ళు ఎవరో డిమోటివేటింగ్గా మాట్లాడతారు, లేదు ఇవేవి కాకుండా మనం చేస్తున్న థాట్ ప్రాసెస్ ఫెయిల్యూర్ అవుతుంది. ఏమవుతుంది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామో మనకు తెలుసుగా. దానికన్నా బెటర్ పొజిషన్లో ఉన్నావు కదా ఇప్పుడు. కరెక్ట్. యూ కీప్ వర్కింగ్. రేపు ఈరోజు నిద్రపో, గంట ముందు నిద్రపో, గంట తర్వాత లేయి, ఎక్స్ట్రా 2-3 అవర్స్ ఎక్స్ట్రా నిద్రపో. లేదు నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వరకు అదే మంచం మీద పడుకొని దొల్లు, నో ప్రాబ్లం. ఈవినింగ్ మళ్ళీ లేయి, యూ స్టార్ట్ వర్కింగ్ అగైన్. కరెక్ట్. ఈవెన్ టుడే నాకు ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేస్తున్న ఈ టైమ్స్లో కూడా ఐ కీప్ ఎక్స్పీరియన్సింగ్ ద సేమ్ ప్రెషర్ ఉంటుంది. ఒకళ్ళు ఎవరో నన్ను ఏదో అన్నారని, లేదా నన్ను ఏదో నేను చేయాలనుకున్న థాట్ ప్రాసెస్ కరెక్ట్గా డెలివర్ చేయలేకపోయాను, నేను అనుకున్న రెవెన్యూ మోడల్ కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయలేదను, నేను టార్గెట్ చేసిన రెవెన్యూ నాకు రాలేదను, 100 ఉంటాయి ఇంట్లో ఇష్యూస్. దట్స్ వాట్ వీఆర్ ఆల్ హ్యూమన్స్. కరెక్ట్. దేవుళ్ళకే తప్పదు కదా. సిమిలర్ వే, బట్ ఆ మోటివేషన్ కేటగిరీ అనేది నీలో నీకే ఉండాలి. దెర్ ఈజ్ నో వన్ టు సపోర్ట్ యూ హియర్. నువ్వు ఎవరికైనా సపోర్ట్ చేస్తావా? ద సిమిలర్ వే, ఎవరికి నిన్ను సపోర్ట్ చేయడానికి ఎవరికి అంత టైం లేదు. దిస్ ద సింపుల్ లాజిక్. Sun and moon, that's it. Fair. Actually, when you said sun and moon, it reminded me of a quote that I read in this book, 4-hour work week అని చెప్పి Tim Ferriss ది ఒక book. Yeah, might be so. నేను ఎక్కడో విన్నా, నేనైతే ఆ బుక్ చదవలేదు, but somehow, I mean, to be frank, I believe in this philosophy. Yeah, so in that he kind of rephrased whatever you said. He says something like, if you went to bed that day, which means you did not have a bad day. నువ్వు హ్యాపీగా మంచి వ్యక్తి పడుకుంటున్నావు, that means you didn't have a bad day. No, ఏ రోజైతే if you cannot go back to bed and sleep, then you actually did had a bad day. It's all about our mindset. అందుకంటే there is no thought process in it. Correct. నేను ఫెయిల్యూర్ అంటే నా మైండ్ సెట్టే. దెర్ ఇస్ నో. ఇప్పుడు నేను 100 కోట్లు సంపాదించిన తర్వాత కూడా నన్ను ఎవడో ఏలెత్తి చూపిస్తున్నాను అన్న తర్వాత నీళ్ళు తప్పుందా వాళ్ళ తప్పుందా? దెర్ ఇస్ నో థాట్ ప్రాసెస్ హియర్. Correct. That is the way. Correct. Fair. So the next question was that if I have an idea, how do I validate it? మార్కెట్ గ్యాప్. నీ ఐడియా అనేది రియల్గా ఇన్నోవేటివ్ అయితే, నిజంగా మార్కెట్ గ్యాప్ అక్కడ ఉంటే, యూ క్వశ్చన్ యువర్ సెల్ఫ్ 100-200 టైమ్స్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 10-15 days. ఈ ఐడియా బాగుంది, ఇది కరెక్ట్గా మనం ఎగ్జిక్యూట్ చేయగలుగుతామా లేదా అనే థాట్ ప్రాసెస్ మనల్ని 100 times మనమే క్వశ్చన్ చేసుకోవాలి. సో ఒకవేళ చేసుకోగలుగుతామంటే వాట్ ఈస్ ద రూట్, ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే అవుతుంది, ప్రోటోటైప్ ఎలా చేయాలి, వాట్ ఈస్ ద సో కాల్డ్ ప్రాసెస్. సో అప్పుడు నువ్వు నేర్చుకున్నాను అనుకున్నవి చాలా నీకు రాదు అని నీకు అర్థమవుతుంది. అప్పుడు యూ స్టార్ట్ లెర్నింగ్ అబౌట్ ద సేమ్. లేదు మార్కెట్ గ్యాప్ నీది ఇన్నోవేషన్ కాదు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మార్కెట్లో ఉన్నవి నేను కొత్తగా చేయాలనుకున్నావో లేదు ఇంకేదని అనిపించింది. సో ఆ ఎగ్జిస్టింగ్ బ్రాండ్లోనూ, ఆ కంపెనీలోనూ, ఆ స్టార్టప్లోనూ విచ్ ఈజ్ ల్యాకింగ్, సో కాల్డ్ ఆ ఫౌండర్స్ టెక్ బేస్డ్ ఫౌండర్స్ అయ్యి కన్జ్యూమర్ మోడల్, బిజినెస్ మోడల్లోకి వచ్చారా? సో ఏం నేర్చుకుంటే నేను వాళ్ళకంటే ముందుకు తీసుకెళ్ళగలను. చాలా బట్ లెర్నింగ్, నథింగ్ మోర్ దాన్ దట్. ఐ బిలీవ్ ఇన్ దట్ థింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ డే. ఈవెన్ టుడే ఎక్కడికి వెళ్ళినా కూడా నేను నా స్టోర్స్కి వెళ్ళినా కూడా 2 photos తెస్తుంటాను నేను. ఈ టైంలో ఇది మనం అలా తప్పు చేసాం, నెక్స్ట్ పెట్టే స్టోర్స్లో దీన్ని మనం రీఅచీవ్ చేసి పెట్టాలి.
ఓకే. దట్ డజంట్ మీన్ నేను ఆ ఫ్రాంచైజీ ఓనర్ కూడా తెలియదు అది అక్కడ ఏం తప్పు జరిగింది. మన థాట్ ప్రాసెస్ దట్స్ ఆల్ అబౌట్ లెర్నింగ్. మనం ఇంకెక్కడో చూస్తుంటాం, ఇంకేదో కాంపిటీటర్ బ్రాండ్ లో ఏదో చూస్తుంటాం. సో వేర్ ఇట్ ఈస్ లాకింగ్ అనే థాట్ ప్రాసెస్ ని మనం రీవాల్యుయేట్ చేసుకొని మనం కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయగలిగితే సక్సెస్ కీప్ కమింగ్. కరెక్ట్. డూ యూ నోట్ ఇట్ డౌన్ సమ్వేర్? ఎస్, నా దగ్గర 2-3 బుక్స్ ఉంటాయి. నా ఫోన్లో ఎవరైనా నా ఫోన్ కనుక ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసి ఇది మొత్తం ఇది ఎంత చాటభారతాలు ఉన్నాయి అనుకుంటాను. దట్ ఈస్ ద వే ఇట్స్ ఆల్ అబౌట్ లెర్నింగ్. వాట్ యాప్ డు యూ యూస్? I use to be frank, I use WhatsApp. Okay, you have a group with yourself. Yeah. ఎందుకంటే టు బి ఫ్రాంక్ ఏదో యాప్లు పెట్టుకొని దాంట్లో నోట్స్ పెట్టి నోట్ చేసుకొని ఆ టైంకి మనకు అది గుర్తొచ్చి రాక ఎక్కడ పెట్టామో తెలియక ఐ డోంట్ మీట్. Fair. So I just have 2 or 3 more questions to ask you. One is, what was the biggest failure in this 10 years of experience with your Iceberg, and what did you learn from it? Firstly, I don't have any failures. Okay. I have only low moments. Okay. ఫెయిల్యూర్ అంటే మనం గివ్ అప్ చేస్తే ఫెయిల్యూర్. దెర్ ఈస్ నో రూట్ కాజ్ ఇన్ దిస్. మనం ఎప్పుడైతే ఇంకా మన వల్ల కాదురా బాబు అనుకున్నామో అదే ఫెయిల్యూర్. లో మూమెంట్స్ ఉంటాయి, ఇందాక ఆల్రెడీ చెప్పాను నేను. కరెక్ట్. నేను అనుకున్న ఈరోజు కోవిడ్ ఎగ్జాంపుల్, మీరు నమ్మరు అంటే ఫ్రాంచైజ్ మోడల్లో మనం గ్రో అవుతూ వెళ్తున్నాం. అంటే ఈ మధ్య మేము 1 year బ్యాక్ 6 months బ్యాక్ ఫ్రాంచైజ్ మోడల్ వద్దనుకున్నాం టు గివ్ ఎన్ వెరీ బిగర్ నెంబర్ గ్రోత్ అనే థాట్ ప్రాసెస్ మీద కాన్సన్ట్రేట్ చేసి వద్దనుకున్నాం. ఓకే. సో కోవిడ్ అప్పుడు ఫిబ్రవరి మార్చ్ 2019 టైంకి 2020 ఫిబ్రవరి మార్చ్ టైంకి ఒక 14 స్టోర్స్ ఉన్నాయి నా చేతిలో, కొత్త స్టోర్స్ అబౌట్ టు ఓపెన్ ఇన్ ద నెక్స్ట్ 3-4 months. అది కనుక జరుగుంటే నా బ్రాండ్ ఒక్కసారిగా సౌత్ ఇండియాలో వెరీ బిగ్ నెంబర్ అయి ఉండేది. 3-4 monthsలో 14 స్టోర్లు అంటే ఇంకా అది అలానే గ్రో వెళ్ళిపోద్ది. ఆ టైంలో కోవిడ్ వచ్చింది. మరి దెన్ వాట్ షుడ్ ఐ థింక్ అబౌట్ ద సేమ్? మళ్ళీ స్టార్ట్ చేసాం, లాక్డౌన్ వచ్చింది, అయిపోయింది, మళ్ళీ స్టార్ట్ చేసాం. మళ్ళీ ఒక్కొక్కటి సెటరేట్ చేసుకుంటూ ఒక 6 to 7 months రన్ చేసాం. కరెక్ట్. మళ్ళీ సెకండ్ వేవ్ వచ్చింది, 3 months పోయింది, మళ్ళీ స్టార్ట్ చేసాం. దెర్ ఈస్ నో అదర్ చాయిస్ కదా. నాకు చాయిస్ ఉంది అనుకుంటే ఇట్స్ అన్ ఫెయిల్యూర్ ఆర్ బ్రేక్ డౌన్. యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ చాయిస్ అదర్ దాన్ టు సక్సీడ్. Fair. So you're saying that it is very important to have a very resilient mindset for an entrepreneur. Yes. That is a must and should. ముందు పని నేర్చుకోవడానికి ముందు ఈ మైండ్ సెట్ని అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ట్రెడిషనల్ బిజినెస్ చేసే వాళ్ళు ఎంటర్ప్రీనర్షిప్ చేయలేరు. ఎందుకంటే ఒక బట్టల షాపో, లేదంటే ఒక చెప్పుల షాపో, లేదంటే ఒక షోరూమో, లేదంటే ఒక షాపింగ్ మాలో కట్టి రెగ్యులర్ పెట్టుంటాం. నీ రెగ్యులర్ నీడ్స్ అండ్ రిక్వైర్మెంట్స్ ఒక ఫిక్స్డ్ నెంబర్ ఉంటుంది. సో ఆ నెంబర్ రావడం కోసం చాలా కష్టపడి సెట్ చేసి పెట్టేస్తాం మోడల్ని. సో నీకు 10 రూపాయలు ఈ రోజు నా రిక్వైర్మెంట్ అంటే 10 రూపాయలు వస్తుంది, 12, 14, 16 అంతకంటే ఎక్స్ట్రా ఎంత వచ్చినా నీ ఆదాయం అవుతుంది. నువ్వు 5లోనే ఉన్నప్పుడు నీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో దట్ షుడ్ బి అన్ ఎంటర్ప్రీనర్ మైండ్ సెట్. అంటే నీ చేతి 10 రోజులు 5 రూపాయలు పడుతుంది. సో నీకు ఆ మైండ్ సెట్ ఎప్పుడు ఎలా ఉండాలి ఆ థాట్ ప్రాసెస్లో? దట్ షుడ్ బి ద మేజర్ నీడ్ ఫర్ అన్ ఎంటర్ప్రీనర్ మైండ్. Fair. So when we're talking about making something big happen, if we break it down, it is nothing but basic habits that you have. Yes, agree. So what are those habits? If somebody wants to eventually become an entrepreneur, జాబ్ చేయాలని లేదు, మాకు ఎంటర్ప్రెనరే అవ్వాలని ఉన్నది అని అనుకున్న వాళ్ళకి, what are those habits that they can inculcate? First thing is same story repeats again, లర్నింగ్ బుక్ రీడింగ్ నుంచి అవ్వచ్చు, బయట స్టార్టప్స్ నుంచి అవ్వచ్చు, కాంపిటీటర్స్ నుంచి అవ్వచ్చు, మన ఎల్డర్లీ పీపుల్ దగ్గర నుంచి అవ్వచ్చు. లర్నింగ్ కనుక జరగగలిగితే విల్ సీ ద రియల్ సక్సెస్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. చాలామంది చెప్తారు వాడెవడు 60 ఏళ్ళకి సక్సెస్ చూశాడు, ఈడెవడు 70 ఏళ్ళకి సక్సెస్ చూశాడు, నువ్వు ఒక్కొక్కడికి ఒక్కొక్క టైంలో వస్తుంది అని. ఐ బిలీవ్ ఇన్ వన్ కాన్సెప్ట్ ఈజ్, వాడికి 60, 70 కన్నా కూడా వాడు 59 ఏళ్లలో చేసిన పొరపాట్లు 60 అప్పుడు కరెక్ట్ చేశాడు. సో అక్కడ ఏం పొరపాటు జరిగినది అనేది నువ్వు 30-35లో కనుక తెలుసుకోగలిగితే 35కే నీకు సక్సెస్ వస్తుంది. ఐ బిలీవ్ ఇన్ దట్.
దట్ ఈస్ ద ఓన్లీ పాయింట్, లెర్నింగ్. యూ కీప్ లర్నింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ డే. ప్రతిరోజు నేర్చుకో కొత్తది. దట్స్ ఇట్. When you were talking about failure also, connecting these two things here, there is another quote that I read that I'm reminded of right now, is that failure is nothing but repeating the same mistake for the second time. That's it, right. So I was reminded of that when you said this. My last question is that if somebody wants to start something right now, because you are more aware of what are the market dynamics and what are the market trends, what are the industries that somebody can actually focus on or narrow down to? Tech. Deep tech. AI అంటున్నారు కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇట్స్ టెక్. స్విగ్గీ, జొమాటో, పేటిఎం, టెక్. Right. బైజూస్, గ్రోత్ స్కూల్, టెక్. Right. రియల్ ఇన్నోవేషన్ టెక్ ద్వారానే జరుగుతుంది ఫ్యూచర్. Fair. మాకు తెలుసో తెలియకనో 10 ఏళ్ళు ఉన్న థాట్ ప్రాసెస్కి ఆ రోజు ఎంటర్ప్రీనర్షిప్ అంటే కాన్సెప్ట్ తెలియదు. వీఆర్ నాట్ ఫ్రమ్ ఎబీ స్కూల్స్. మేము చేసేసాం, మాకు తెలిసిందేదో. Correct. That is the reason we converted the model to D2C, tech-based activity again. Marketplace lead subject. My own websites, e-commerce activity. Iceberg కాకుండా I own another 3-4 brands too. D2C కేటగిరీలోనే ఆర్గానిక్స్ బ్రాండ్ ఒకటి ఉంది. పికిల్, ఆంధ్ర పికిల్ కంపెనీ అని, టార్గెటింగ్ ఫర్ అన్ గ్లోబల్ ఎక్స్పాన్షన్. Okay. The only our motto is to export. దట్ స్పెసిఫిక్ కంపెనీ. సో దాంట్లో కానీ ఇవన్నీ ఈ కామర్స్ మోడల్లోనే రన్ చేస్తున్నాం. సో ఈ కామర్స్ అన్నిటికీ టెక్కే కావాలి. సో ఎవరైనా నా దగ్గరికి మొన్న ఎవరో వచ్చారు, అన్న నేను ఒక స్టార్టప్ పెట్టాలనుకున్నాను. ఏం స్టార్టప్ రా? పానీపూరి స్టార్టప్ అన్నాను. నాకు అర్థం కాల. అంటే ఇన్నోవేషన్ చెయ్యి, వాట్ ఈస్ ద రెవెన్యూ క్వాలిటీ ఆఫ్ యువర్ ఇన్నోవేషన్. ఆ ఇన్నోవేషన్ ఇంకేముంది అక్కడ దాంట్లో? టు బీ ఫ్రాంక్, అంటే మార్కెట్ నీడ్ ఉంది, పర్సంటేజ్ ఆఫ్ ద నీడ్. సో ఆ పర్సంటేజ్ ఫుల్ఫిల్ అయిపోయిన తర్వాత వేర్ డూ యూ వాంట్ టు స్టార్ట్ అగైన్? అంటే సింపుల్ లాజిక్ నేను చెప్తాను. 100 మంది ఉన్నారు, అది కూడా కాదు. ఎగ్జిబిషన్కి ఎన్నిసార్లు వెళ్తావు? ఒకసారి. అంతే ఇది కూడా. వాట్ ఈస్ రిటెన్షన్ ప్లాన్? ఎందుకు నీ దగ్గరికి రావాలి? సాస్ బేస్డ్ మోడల్స్ ఎందుకు క్రియేట్ చేయలేము? రైట్. చాలామంది నా ఫ్రెండ్ చరణ్ లక్కరాజు ఇస్ అన్ స్టార్ట్అప్ స్టూడెంట్ ట్రైబ్ ఫౌండర్, మేము మాట్లాడుకుంటున్నప్పుడు కూడా కరెక్ట్, ఇండియా హ్యాస్ ద గ్లోబల్ ఫౌండర్స్, గ్లోబల్ సిఇఓస్, బట్ నాట్ ద గ్లోబల్ ప్రొడక్ట్స్. రైట్. అవి చెయ్యండి. చాలా మందికి నేను అదే చెప్తా, నేర్చుకోండి, పని నేర్చుకోండి. ప్రతి ఒక్కడు ఐఎల్స్ జిఆర్ఈ అంటాడు. ఇక్కడ పని నేర్చుకొని రియల్ స్టార్టప్స్ చేయండి. నిజంగా ఇప్పుడు అవేర్నెస్ రిగార్డింగ్ ద స్టార్టప్ మాడ్యూల్స్ ఎకోసిస్టమ్ ఫండింగ్ యాక్టివిటీ చాలా విగరస్గా ఉంది. నీకు నిజంగా చేయగలుగుతావు అనే థాట్ ప్రాసెస్ వస్తే వెరీ ఈజీగా నీకు ఫండ్ వస్తుంది. రైట్. దాన్ని కరెక్ట్గా ఉపయోగించుకోవాలి. నేను పానీపూరి అమ్ముతాను, లేదంటే డస్ట్బిన్లు అమ్ముతాను, నాకు ఫండ్ రావాలంటే దట్ ఈస్ అన్ వెరీ అగ్లీ థింగ్ కదా. అంటే ఐఎమ్ నాట్ కామెంటింగ్. రైట్. రైట్. చేయాల్సినవి చాలా పెద్దవి ఉన్నాయి, అవి చేయాలి అంటున్నా. అన్రియలిస్టిక్ ప్లాన్స్ ఉండకూడదు అంటున్నా. దట్స్ వాట్ ద వే. Yeah, I know I said that was my last question, but I have another question. You said that you have 200 plus employees in total. What is the most difficult thing about managing people? ఎలా ఉంటుందంటే, మన చేతిలో ఏ 2 వేళ్ళు ఒకలాగా లేవు. ఒక రూమ్లో 100 మంది ఉంటే 101 మైండ్ సెట్స్ ఉంటాయి. దట్ షుడ్ బి అండర్స్టాండబుల్ బై అ ఫౌండర్. ఫస్ట్లీ హెచ్ఆర్ అనే కేటగిరీ ఎందుకు ఉంటుంది? ఈ సాఫ్ట్వేర్ కల్చర్ ఆర్ వాట్ ఎవర్ కార్పొరేట్ మోడల్లో ఓన్లీ రీజన్. కరెక్ట్. ఒకడు తిడితే వింటాడు, ఒకడు పొగిడితే వింటాడు, ఒకడు బతిమలాడితే వింటాడు, ఒకడు ప్లీజింగ్గా మాట్లాడితే వింటాడు, ఇంకోడు కామికల్ థింగ్స్ గురించి మాట్లాడితే వింటాడు, వాడి పర్సనల్ థింగ్స్ గురించి నేను క్వశ్చన్ చేసి వాడి బాగోగలు నేను అడిగితే వింటాడు. సో దట్ షుడ్ బి ఓవర్ రిటర్న్ ఈచ్ అండ్ ఎవ్రీ డే అగైన్ అండ్ అగైన్. ఈరోజు ఇదే ఉంటాడని గ్యారంటీ లేదు మళ్ళా. సో అది ప్రతిరోజు అర్థం చేసుకొని నేర్చుకుంటూ వెళ్ళడమే ఎంటర్ప్రెన్యూర్ మేజర్ క్రైటీరియా. అది అర్థం చేసుకునేది చాలామంది నాకు మ్యాన్ పవర్ దొరకలేదు, వచ్చినోడు ఎవడు నా దగ్గర నిలబడ్డు,
ఇట్స్ అన్ కామన్ మిత్ అంటే చాలా మంది దగ్గర వింటూ ఉంటాం. Yeah. నా దగ్గర ఇప్పుడు నేను నెల్లూరు నుంచి స్టార్ట్ చేశాను. ఐ హ్యావ్ టెక్ టీమ్ ఇన్ నెల్లూరు టు. నెల్లూరు అనేది టైర్ 2 సిటీ Correct. with an average of 7 to 8 lakh population. I'm competing with the bigger brands in the market. Right. Fair. All right. So we've come to the end of the podcast. I have 10 other questions running in my mind, but just conscious of time. But it has been an absolute pleasure talking to you. I was extremely involved in the conversation. I had to pull myself back and like, okay, next question em adagali mana aalochinchali kada ani cheppi I used to pull myself back through and through. So thank you so much for coming down, Suhas. It is an absolute pleasure to converse with you every opportunity that I get. I wish you nothing but the best in your future. Thank you. Thanks a lot.